ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించువాడవు, ప్రమాణాన్ని నెరవేర్చువాడవు, మమ్మల్ని విడిపించువాడవు కనుక నీకు స్తోత్రాలు. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన వాగ్దానాన్ని మా జ్ఞాపకంలో తీసుకొచ్చారు ప్రభువా. వాగ్దాన బలంతో ప్రతి ఒక్కరు నింపండి. ఎవరైతే ఈ రోజున రకరకాల సమస్యల చేత బందీలుగా మార్చబడ్డారో వారందరినీ మీరే నీ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తి ద్వారా వారిని విడిపించమని కోరుతున్నాను. కనికరించి సహాయం చేయండి. నీ ఉద్దేశాలు, నీ దివ్య సంకల్పాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరే లేవనెత్తండి, స్వస్థపరచండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ దయచేయండి. సమృద్ధి జీవాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈ రోజంతా వారి జీవితాల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful and beautiful day.